నమస్తే. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు దేశవ్యాప్తంగా కూడా ఒక వార్తా సంచలనం రేపుతా ఉంది. ఆ వ్యక్తి దాదాపు 28 నుండి 29 వయసు మధ్యలో ఉంటాడు. కానీ దేశమంతా కూడా అతని వైపు చూస్తూ ఉంది. మరో భగత్ సింగ్ అని చెప్పేసి అంత చిన్న వయసులోనే మళ్ళీ పేరు తెచ్చుకున్నాడు. అసలు ఆయన ఏం చేసిండు? ఆయనను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంది, నేర్చుకోకూడదు ఏంది, ఆయనలా కావద్దంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో చిన్న ఇన్డెప్త్గా ఇన్ డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భరత్ తివారీ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అతని పూర్తి పేరు భరత్ భూషణ్ తివారీ. ఆయన సోషల్ మీడియాలో కావచ్చు, అటే సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఒక యువకుడు. तो सबसे बड़ा समस्या यहाँ पे ये है कि हम लोग जो यहाँ पे अभी खड़े हैं మంచి చదువు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన తుపాకీ పట్టడానికి గల కారణం ఏంది? రాజ్యం చేసినటువంటి కుట్ర ఏంది? అసలు ఎన్కౌంటర్ గల కారణాలు ఏంది? ఇదంతా కూడా ఆల్రెడీ చాలామంది చెప్పారు, కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు. చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. మనం కొంత మన రాష్ట్రం గురించి, దేశం మొత్తం ఎందుకు, కేవలం మన రాష్ట్రం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవమానాలపైన, అనేక అక్రమాలపైన, అనేక అవినీతిలపైన మన యువత వేయాల్సిన పాత్ర ఏంది కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక దీనికంటే ముందు భరత్ తివారీకి ఒక పాట సరిగ్గా సెట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది. కొంతకాలం కిందనే మన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి ఒక్క పాటను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం మళ్ళీ. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా అంటూ ఆయన గతంలోనే ఒక పాట రాసుకుండు. ఆ పాట అర్థం ఏంటంటే, నేను అడుగుతే ఎన్కౌంటరు, నువ్వు అడుగుతే ఏమంటారో, అడగవే అమ్మా అంటూ కొన్ని పదాలను పాట రూపంలో రాసి సమాజంలో వదిలేసిండు. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక నక్సలైటు, నేనడిగితే ఒక దేశద్రోహి, నేనడిగితే ఒక ఊపా కేసు, మీరడిగితే ఏమంటారో. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి అంటే ఈరోజు ఆ పాట క్లియర్గా భరత్ తివారీ కోసమే రాసినట్లుగా కనిపిస్తూ ఉంది. చాలామంది బిడ్డలు, చాలామంది అన్నలు, ఇక బిడ్డలు అనద్దు, ఎందుకంటే మనకంటే ముందు తరం ఎంతోమంది కొట్లాడిరు. అన్నవై ఏకే గన్నువై అని చెప్పేసి అనుకుంటూ అడవి బాట పట్టినారు. ఎందుకు పట్టిరో, అడవి బాట పట్టినటువంటి నక్సలైట్లుగా ముద్ర వేసిరు, కానీ అడవి బాట పట్టడానికి కారణం ఏందో తెలియదు. మంచి డాక్టర్లు, మంచి లాయర్లు, మంచి చదువున్నటువంటి వ్యక్తులంతా కూడా అడవి బాట పట్టిన వాళ్ళు ఈరోజు మావోయిస్టులు అని చెప్పేసి ముద్ర వేసుకొని ఎన్కౌంటర్ల పేరిట చనిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు పట్టిరా గన్నులు? ఎందుకంటే వ్యవస్థ ఎప్పుడైతే తప్పుదారి పడుతుందో, వ్యవస్థ ఎప్పుడైతే బడు బలహీన వర్గాల తరపున కాకుండా, బాధింపబడే వాళ్ళ తరపున కాకుండా, ఎవడైతే బలిసినోనికి చుట్టంలా వ్యవహరిస్తుందో, ఉన్నోడికే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే లేనివాడు పూరి గుడిసెలో మగ్గి మగ్గి దస్తుండా అని చెప్పేసి పాటలు ఇవన్నీ కేవలం ఏదో మాటల రూపంలో పాటలను మలిచినారు అని చెప్పేసి అనుకుంటే కాదు, నిజ జీవితాలను చూసి ఆ జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను పాట రూపంలో ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈరోజు అనేక మంది యువత ఏ దారి పడతా ఉన్నారో తెలియదు, కానీ చెడ్డదారి మాత్రం 100% పడతా ఉన్నట్టు క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఒకటేమో నేను ఆ హీరో అభిమాని, ఆ హీరోని ఎవడన్నావని నరికేస్తా, చంపేస్తా అని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు. ఒకడేమో వాడు నా నాయకుడు, వాడు లంగ పని చేయని, లఫూట్ పని చేయని, వానికి నేను అభిమానిగానే ఉంటా, వానికి కార్యకర్తగానే ఉంటా, వాని జోలికి ఎవడన్నా వస్తే వాని దాడులు చేస్తా అని చెప్పేసి ఇంకోటి చెప్తాడు. ఒకడేమో నా ధర్మం, నా హిందుత్వం, నా క్రైస్తవం, నా ఇస్లాం అంటూ మతాల మధ్యలో కేవలం మతాలను, పరమతాన్ని గౌరవించాలి, మన మతాన్ని అనుసరించాలని చెప్పేసి గ్రంథాల్లోనే ఉంది. ఆ మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టి నా మతం నాకు గొప్ప, కానీ పరమతాన్ని కించపరిచి మాట్లాడతానే విధానాన్ని ఈరోజు బయట క్లియర్గా అనిపిస్తూ ఉంది. చాలామంది మహిళలు హిందుత్వం పేరు మీద బయటకు వెళ్తూ ఉన్నారు, కొంతమంది క్రిస్టియానిటీత్వం పేరు మీద బయటకు వెళ్తూ ఉన్నారు, కొంతమంది ఇస్లాం పేరు మీద బయటకు వెళ్తూ ఉన్నారు. కానీ ఎవని మతం అని గొప్పది, ఎవని మతం అని గొప్పది, కానీ పరమతాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు, ఎవరికీ లేదు.
ఇలా మాట్లాడే వాళ్ళపైన దేశద్రోహులు అంటారు, మాట్లాడేటువంటి వాళ్ళపైన హిందూ ద్రోహులు అని చెప్పేసి అంటారు. అరే నిజం మాట్లాడడానికి హిందుత్వమే కావన్నా, మానవత్వం అవసరం లేదా? మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. ఇలా ఇంతమంది అమాయక ప్రజలు చనిపోతూ ఉంటే, ఆ మానవులు చనిపోతూ ఉంటే వాళ్ళకు సేవ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? యువత ఏం ప్రశ్నిస్తూ ఉంది? ఇలా భరత్ తివారీ ఒక ప్రశ్న ఎంత తీవ్రంగా ఉంటుందంటే ప్రభుత్వమే దిగొచ్చి ఎన్కౌంటర్ చేసేంత వరకు ఆ వైపు దారి తీసింది. ఇలా భరత్ తివారీ చనిపోవచ్చు, కానీ ఆయన ప్రశ్న బ్రతికే ఉంది. భరత్ తివారీ కాలగర్భంలో కలిసిపోవచ్చు, కానీ ఆయన ప్రశ్న అనంత లోకాలకు ఏరుతూనే ఉంది. ఎక్కడో బీహార్లో మారుమూల గ్రామంలో ఉంటున్నటువంటి భరత్ తివారీ ఇలా తెలంగాణ గడ్డ పైన, రాజధానిలో ఉన్నటువంటి హైదరాబాద్ పైన, అటు ఈ దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ప్రశ్నకున్న గొప్పతనం అది, ఆ ప్రశ్నకున్నటువంటి విలువ అది. బడు బలహీన వర్గాలు నష్టపోతూ ఉన్నాయి. వాళ్ళ పక్షాన అధికారులను ప్రశ్నిస్తే, వాళ్ళ పక్షాన ప్రభుత్వ నాయకులను, ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తూ ఉంటే ఎవడు సమాధానం చెప్పడు? సమస్య పరిష్కారానికే మేము ఉన్నాం, మీ సేవే మా బాధ్యత అని చెప్పి బోర్డులు పెట్టుకుంటారు. కానీ మా సేవల కోసం మేము వెళ్తే ఈరోజు అవమానాలకు గురవుతూ ఉన్నారు మన బిడ్డలు. బలిసినోడేమో పోలీస్ స్టేషన్లకు చెప్పులు వేసుకొని రావచ్చు, బలిసినోడేమో ప్రభుత్వ ఆఫీసులకు కావచ్చు, ఇంకెక్కడికైనా ఆడికి వాడు చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని రావచ్చు. కానీ నా పేద బిడ్డ, నా పేదింటి అయ్యలు, నా తండ్రులు, నా తల్లులు అనుకుంటా నా పేదింటి బిడ్డలంతా కూడా, మధ్యతరగతి కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే గేటు బయటే చెప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి. కనీసం కూర్చుందామంటే నేలపైన కూర్చొని ఇవ్వడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఇంకా ఉందా ఇది అంతా? ఈ రాజరిక పాలన ఇంకా ఉందా అని చెప్పేసి అంటే ఉంది కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంకా కూడా న్యాయం దొరకక ఎంతమంది ఇబ్బందులు అవుతూ ఉన్నారు, అనాథలుగా మిగిలిపోతూ ఉన్నారు. న్యాయం కోసం అనాథలుగా అందరూ ఉన్నారు, న్యాయం చేసే దిక్కు లేదు. మరి ఏం కావాలి వాళ్ళంతా? ఇలా భరత్ తివారీ సమాధానం దొరకక దీనికి ఒకటే ఒక సమాధానం అనుకొని గన్ను పట్టిండు. సరే, గన్ను సమాధానం కాదు, రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించాలి, పని చేయించుకోవాలి. అక్కడ అధికారి, కింది స్థాయి అధికారి పని చేయకపోతే పై స్థాయి అధికారికి ఫోన్ చేయాలి. పై స్థాయి అధికారి పని చేయకపోతే ఆయన పైన అధికారికి కంప్లైంట్ ఇవ్వాలి. ఆ అధికారి పని చేయకపోతే ఇక వాళ్ళ పైన అనుకుంటే ఏ ఒక దగ్గర లాస్ట్కి వచ్చి రాజకీయ నేతల దగ్గర, ఈ రంకు నేతల దగ్గర ఆగిపోతుంది. మరి వీళ్ళు కూడా పని చేయకపోతే, వీళ్ళు కూడా పేద ప్రజల్ని పట్టించుకోకపోతే, వీళ్ళు కూడా సమస్య పరిష్కారం కోసం మాట్లాడకపోతే ఏం చేయాలి? ఎటు పోవాలి? అందుకే అన్నవై ఏకే గన్నువై, నువ్వు అడవిలోనే ఉంటే బాగుండే అని చెప్పేసి ఆ రోజు పాటలు పాడుకోరు. ఆ అన్నలు అడవిలో ఉన్నంతసేపు రాజకీయ నేతలకు ఉచ్చరాలింది, ఇక్కడ పనులు చేసి పెట్టిరు. ఈరోజు ఏమైతా ఉంది? అయినా సరే గన్ను పట్టడం రాజ్యాంగ విరుద్ధమే. బలిసినోడేమో మన సేఫ్టీ కోసం గన్ను పట్టుకోవచ్చు, ఏదైనా పట్టుకోవచ్చు. కానీ బలిసినోళ్ళ మీద ప్రశ్నిస్తున్నటువంటి ఈ బడుగు బలహీన ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా గన్ను పడితే వాడు దేశద్రోహి, ఉగ్రవాది, నక్సలైటు, ఇంకా ఏ పేర్లు పెట్టుకుంటారో వాళ్ళకి తెలిసి అది రాజ్యాంగ విరుద్ధమే కావచ్చు. కానీ ఆ రాజ్యం ఎన్ని కుట్రలు చేస్తే ఆ గన్ను పట్టుకొని ప్రాణాలను సైతం లెక్క వేయకుండా మిగతా బుల్లెట్లకు ఆయన వెన్ను చాపిండు అనేది మనం అర్థం చేసుకోవాలి. యువత కూడా ఆలోచించాలి. అభిమానం పేరిట మనం ఏదో అనేక చిల్లర పనులు చేస్తూ ఉన్నాం, కానీ మన రాష్ట్రము, మన దేశము, మన ప్రాంతము, మన అస్తిత్వము, మన సోదరుల ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు, నియామకాలు ఏమైపోతున్నాయి? వీటి మీద ఏ రోజన్నా ప్రశ్నిస్తురా? ఒక్కరోజు వైఫై రాకపోతే 100 సార్లు కస్టమర్ కేర్కి ఫోన్ చేసే అంత ఖాళీగా ఉన్నటువంటి మీ సమయం, మీ హీరో మీద ఏదో అన్నారని చెప్పేసి, ఏదో చేసిరని చెప్పేసి 100 ఫోన్లు చేసేయడానికి ఖాళీగా ఉన్న సమయం ఎందుకని చెప్పేసి నీ రాష్ట్రం కోసం, లేదంటే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల సమస్యల పైన. ఇలా రైతులు మొన్నటి వరకు వడ్లు ఒక మున్నీరు పెడతా ఉన్నారు, ప్రాణాలను తీసుకునేటువంటి పరిస్థితి, పురుగుల మందులు తాగిరు, ఆత్మహత్యలు చేసుకురు. మరి వాళ్ళపైన వాళ్ళకు ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఎందుకైనా ఆత్మహత్య చేసుకునేదాకా చూసిరని చెప్పేసి ఆ అధికారులకు ఫోన్ చేసే సోయి ఒక్కనికన్నా ఉందా? ఈ రాష్ట్రం కోసం మాట్లాడేటువంటి వాళ్ళపైన వాళ్ళు పేడ్ బ్యాచ్, వాళ్ళు అమ్ముడు వేరు డబ్బులు తీసుకొని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారే. సరే, మీరు నిక్కాసుగా నిజాయితీగా ఉన్నారు కదా, మరి మీరెంతవరకు ఈ సమాజం కోసం, ఈ సొసైటీ కోసం పని చేసిరని చెప్పేసి ఒక్కసారి అని అనుకురా? కామెంట్ రూపంలో రాసి పంపడం ఈజీ. ఏది డబ్బులు లేవు, దానికి కట్టు కావు, కామెంట్ రాసుకోవచ్చు. మన అడ్రస్ తెలుసుకునేంత సమయం వాళ్ళకు ఉండదు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారని మీకు తెలుసు. అరే ఎంత ఇచ్చిర్రా మీకు, అరే ఏం తీసుకొని మాట్లాడినవరా ఇది, అరే వాళ్ళు పైసలు తీసుకొని మాట్లాడుతురు భయ్, మీరు పుణ్యానికి మాట్లాడుర్రి, సమాజం మీద ప్రేమతో మాట్లాడుర్రి. వాళ్ళు దొంగలు, వాళ్ళని నిష్పెడదాం, వాస్తవాలు ఏందో చూపిరి. మీరు పార్టీలను, మతాలను, కులాలను, ప్రాంతాలను పక్కన పెట్టుర్రి, వాస్తవాలను మాట్లాడుర్రి.
ఇలా తెలంగాణలో ఆంధ్ర పెత్తనం ఏంది అని చెప్పేసి అంటే ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి దానికి అర్థం కాదు కదా. తెలంగాణలో ఆంధ్ర దోపిడీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా ఇక్కడ నిధులు దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా అన్యాయాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు సింపుల్గా వాళ్ళు తప్పించుకోవడానికి ఇగో మా ప్రజలందరినీ అంటూ ఉన్నారని ప్రాంతీయ విద్వేషాలు అని చెప్పేసి అంటారు. ఇది పరిస్థితి. మరి దీనికి సొల్యూషన్ ఏంది? యువత ప్రశ్నించడమే, యువత బయటకు రావడమే, యువత మాట్లాడడమే. నువ్వు ఏదైనా బై నీ చుట్టూ ఉన్న సమస్యలు ఒక్కసారి తెలుసుకో. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి పక్కకు రా, ఫేస్బుక్లోకి వెళ్ళి పక్కకు రా, సినిమాలు షికార్లు అనుకుంటే వీటికి వెళ్ళి పక్కకు రా. నీ పక్కనే ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను అడుగు. విద్య కోసం హైదరాబాద్ వచ్చి షికారులు కొట్టుకుంటూ పిచ్చి తిరుగుకుంటూ మాట్లాడే నీకు ఒక్కసారి మీ ఇంటికి ఫోన్ చేసి బాపు వ్యవసాయం ఎట్లా వండుతూ ఉంది, బాపు ఏంది కథ అని చెప్పేసి అడుగు. మీ తల్లిని అడుగు, మీ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం చేసే వాళ్ళని అడుగు. వాళ్ళు చెప్తారు వానలు వస్తలేవు బిడ్డ, కరువు వస్తూ ఉందేమో అని చెప్పేసి భయం అవుతా ఉంది అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఆపరు. ఏడా కూడా వ్యవసాయం బరాబర్ చేసే తీరుతారు. అది నష్టమే రాని లాభమే రాని. లాభం వస్తే పొంగిపోడు, నష్టం వస్తే కుంగిపోడు. మేమే చిన్న బయటకు వెళ్ళాం, నీకేంది బిడ్డ బయట తిరుగుతున్నావు, ఇక్కడ వాన అత్తలేదని చెప్పేసి మా తల్లి బాధపడతా ఉంటే కొంత మాకే నాకు అసలు ఎక్కడికైతే బయటకు వెళ్ళినా అక్కడ నుండి నాకు అసలు ఒక రకమైన నా లోపల నాకే జెల్సీ అనిపిస్తూ ఉంది. అరే వర్షాలు వస్తలేవంటే వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి బయటకు రావడానికి అయినా ఒక 3,000 4,000 యూరియాకో దుక్కికో అవుతుండే కదా అని చెప్పేసి బాధ అనిపించింది. మరి మీరెందుకు అట్లా ఆలోచిస్తలేరు? ఫ్యాన్స్ పేరిట నాకు దాదాపు మన ఒక కాల్, సరే వాడు ఒక చిల్లర వెధవ ఒక వీడియో చేసిండని చెప్పేసి దాని మీద మేము ఆ హీరో అభిమానం అనుకుంటా 100 ఫోన్లు వచ్చినాయి. ఆ 100 ఫోన్లు ఒక్కసారైనా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలపైన సంబంధిత అధికారులకు ఫోన్లు చేసిరా? ఆ 100 కాల్స్ ఏ ఒక్క రోజన్నా ఒక పోలీస్ అధికారి చేతిలో ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తికి సపోర్ట్గా ఫోన్లు చేసే ప్రయత్నం చేసిరా? ఆ 100 కాల్స్ ఎప్పుడైనా మీ ప్రాంతంలో భూమి రిజిస్ట్రేషన్ కాకుండా లేదంటే డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు ఇంకా కూడా సాధించుకోలేనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం కోసం ఎంఆర్ఓకి ఫోన్ చేసే ప్రయత్నం చేసిరా? మీ గ్రామంలోని నీటి సమస్య ఉంది, ఆ సమస్య పైన గ్రామ సెక్రటరీ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులకు కావచ్చు కాల్ చేసే ప్రయత్నం చేసిరా? పంటలు పండుతూ ఉన్నాయి, ఇప్పుడు పంటలు వేసే సమయం వచ్చింది, ఎరువులు అందుబాటులో ఉన్నాయా లేవా అని చెప్పేసి ఏ ఒక్క రోజైనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారికి ఫోన్ చేసి ఎరువులు సకాలంలో అందుతాయా, రైతులకు ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా, ఈ మధ్యకాలంలో యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ పెట్టిరంట కదా, దాని వినియోగం ఎట్లా అని చెప్పేసి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసిరా అని చెప్పేసి ఎప్పుడన్నా అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిరా? మీకు అవసరం లేదు ఇదంతా. మీకు కేవలం ఎంటర్టైన్మెంట్ కావాలి. మనకు బుక్కడు బువ్వ పెట్టి రైతన్నతో సంబంధం లేదు. నిత్యం మనం జల్సాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ బీర్ సీసాలు వలగొట్టుకుంటూ పోతూ ఉంటే, ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి పేపర్లు వేసుకుంటూ పోతూ ఉంటే దాన్ని నూక్కుంటూ హైదరాబాద్ను శుభ్రంగా ఉంచేటువంటి ఆ కార్మికులందరికీ ఏ రోజన్నా సరిగ్గా జీతాలు పడతా ఉన్నాయా? పండుగల పూట ఎట్లాంటి బోనస్లు వస్తూ ఉన్నాయి? మనమేమో వినాయక చవితిలో ఆ పండుగ ఈ పండుగ, ముస్లింలకు వచ్చినప్పుడు ముస్లింల పండుగలు, క్రిస్టియన్లకు వచ్చినప్పుడు క్రిస్టియన్ పండుగలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ అక్కడ డ్యాన్సులు చేసుకుంటూ గులాలు అనుకుంటూ ఇంకా ఏవేవో పేపర్లు అవి అనుకుంటూ చల్లుకుంటూ పోతూ ఉన్నాం కదా. అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు. మరి పండుగనే మీరెందుకు బయటకు వచ్చి ఈ పనులు చేస్తూ ఉన్నారు? మీకు సెలవు దినాలు ఉండయా అని చెప్పేసి వాళ్ళ కష్టాలను అడిగే ప్రయత్నం చేసిరా? ఎప్పుడు అన్నా ఒక్కసారి ఇలా దోమల మంది వస్తలే, మీ ఇంటి సైడు దోమలు వస్తున్నాయి అనగానే మ్యాట్ పెట్టుకుంటారు, గుడ్ నైట్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ అనేక మురికి కాలువల్లో, మురికి ప్రాంతాల్లో దోమలను నివారించడానికి ఈ పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి శ్రమను మీరు గుర్తించరు ఎప్పుడన్నా? మనం తప్పతాయి ఇంటికి పోతూ ఉంటే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అని చెప్పేసి, ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో, ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో అని చెప్పేసి అంబులెన్స్ డ్రైవర్ అన్నలు కంటి మీద కునుకు తీయకుండా ఏ ఫోన్ వస్తే ఎంతో తొందరగా అటెండ్ కావాలని చెప్పేసి అనేక మంది, సరే అందులో అవినీతి ఉంటుంది, నీతి ఉంటుంది, రెండింటిని లెక్కెడదాం. ఎప్పుడైనా వాళ్ళ సమస్యలపైన మాట్లాడే ప్రయత్నం చేసిరా? మనకు యాక్సిడెంట్ అయితే ఫోన్ చేయగానే క్షణాల్లో వస్తూ ఉన్నారే, మరి వాళ్ళ బతుకు ఏంది, వాళ్ళ బతుకు భరోసా ఏందని అడిగే ప్రయత్నం చేసిరా? 100 రూపాయలు చలానా కొట్టగానే పలానోడు నాకు చలానా కొట్టినని చెప్పేసి తిట్టుకుంటా ఉన్నారే, ఆ 100 రూపాయల చలాన్లు ఎందుకు కొడతా ఉన్నారు? కొట్టకూడదంటే మేము ఏం చేయాలి? సరే రాత్రుం బాగులు మీరు రోడ్లపైన ఉంటా ఉన్నారు కదా, మేము మీ కుటుంబాలు భద్రమేనా అని చెప్పేసి ఎప్పుడైనా పోలీసులను అడిగిరా? వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి పోలీసులను అడిగిరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయి. మనం చేయాల్సింది చాలా ఉంది. మనం ఏమనుకుంటా ఉన్నాం, పలానోడు చూసుకుంటారులే అని చెప్పేసి మనం మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పేడ్ బ్యాచ్. ఇది ఒక బురద జల్లి ఇచ్చిపెట్టాలి, ఒక రాయి వేసి ఇచ్చిపెట్టాలి. ఇచ్చిపెడితే ఏంటంటే మళ్ళీ మన జోలికి రారు, మాట్లాడేవాడు మౌనంగా ఉండాలి. దీనికంటే దారుణమైన పరిస్థితి ఉండదు ఈ సమాజంలో. నాకు తెలిసి అతి తక్కువ మంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఈ సమాజం కోసం. నేను చెప్తా ఉన్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చాలామందితో తిరిగిన,
ఒక్కొక్కరితో తిరుగుతూ ఉంటే నా లగ్జరీ లైఫ్ కనిపించింది. లగ్జరీ లైఫ్ కూడా అనుభవించిన కొంతమందితో తిరుగుకుంటూ. ఇంకొంతమందితో ఇప్పుడు నేను ప్రస్తుతం తిరుగుతున్న టీం ఏదైతే ఉందో, నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి క్రాంతిదళ టీం కావచ్చు, మన తొలిలు రగన్న కావచ్చు, కాలోజీ సీనన్న కావచ్చు, వీళ్ళతో తిరుగుతూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో కడుపు కన్నం కూడా దొరకదు మాకు. ఒక్కొక్క సందర్భంలో ఆకలితో కూడా ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. ఆ లగ్జరీ లైఫ్ను ఇచ్చిపెట్టి కొంతమందితో తిరిగితే 3 పూటల సరైన అన్నం దొరుకుతుంది, మంచి ఏసీ కారులో తిరుగుకుంటా చెమట పట్టకుండా చాలా ప్రశాంతంగా తిరగచ్చు. కానీ ఆ లైఫ్ను విడిచిపెట్టి వీళ్ళతో తిరుగుతున్న సమయంలో అనిపించింది మాకు కూడా ఒక అర్థం ఉంది, మనం కూడా ఇట్లా వీళ్ళతో కలిసి పని చేస్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే ఈ సమాజం కోసం ఒకరు ఆలోచించాలి, వాళ్ళు వీళ్ళయ్యారు, వీళ్ళతో మనం ప్రయాణం చేయాలని చెప్పేసి వాళ్ళతో మేము తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే ఎంతవరకు తిరుగుతాం అనేది పక్కన పెడదాం, ఎందుకంటే మాకు కూడా సోకులు ఉన్నాయి. వాళ్ళేమో ప్రజా సమస్యలు అనుకుంటూ తిరుగుతారు. అది మాకు వంటనే పట్టింది అనుకో, వాళ్ళతోనే తిరుగుతాం. వాళ్ళకి వచ్చే కమెంట్లు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది మాకు. అమ్ముడు వేరు, ఎంత కమ్ముడు వేరు. సరే కొన్నోడోడో బయటకు తీసుకురావాలి కదా, ఆ కొన్నోడోడో వాళ్ళనైనా బయటకు తీసుకురావాలి కదా. కమెంట్లు పెట్టేయడం ఈజీయే, బురద చల్లడం ఈజీయే, దాన్ని వెనుకకి తీసుకోవడం చాలా కష్టం. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిని మనం కాపాడుకుంటేనే ఈ సమాజంలో కొంతో ఇంతో ధర్మము న్యాయము అనేది మిగిలి ఉంటాయి. కేవలం వాళ్ళే ఉన్నారన్నా, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక, గుర్తింపు లేక బయట కనిపిస్తలేరు. చాలామంది నీతిగా నిజాయితీగా విలువలతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు కావాల్సిందంతా కూడా నీతి అవసరం లేదు, మనకు అప్పటికప్పుడు కడుపు నిండా తినబెట్టాలి, తాగబెట్టాలి. మన భవిష్యత్తులు, మన బతుకులు ఇవేం అవసరం లేదు. ఇకనైనా ఆలోచిస్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఇవన్నీ ఏదో మీరు వచ్చి వాళ్ళకి సానుభూతి తెలిపి వాళ్ళకి మీరు చేసేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము చేయాల్సిన పోరాటం మేము చేస్తూ ఉన్నాం. కమెంట్లు 100 రకాల కామెంట్లు రాని, ఎందుకంటే గతంలో మీలాగే నేను కామెంట్లు పెట్టుకుంటూ కూర్చున్నాను. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఆ కామెంట్ల విలువైంది, ఆ సమయం విలువైంది అని. ఒక వ్యక్తిని పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాళ్ళల్లో కట్టెలు పెట్టద్దురా అని చెప్పేసి ఎందుకంటే అంటుండే నానుడే ఉంటుంది. అది కాళ్ళల్లో కట్టెలు పెట్టద్దని చెప్పేసి అంటే ఇవే కామెంట్లు పెట్టద్దని అర్థం. కామెంట్లు పెడతా ఉన్నారంటే దాన్ని ఎంతో కొంత వాస్తవం తెలుసుకోవాలి. మాట్లాడడం ఈజీ, కామెంట్లు పెట్టడం ఈజీ, వాస్తవాలు తెలుసుకోవడమే కష్టం. ఆ వాస్తవాలు తెలుసుకున్న రోజు ఆ కామెంట్లు పెట్టినందుకు మీరే సిగ్గుపడతారు. భరత్ తివారీ లాంటి యువత రావాలని నేను అనుకుంటా, కానీ భరత్ తివారీ లాగా గన్నులు పట్టుకొని రావాలని చెప్పేసి నేను కోరుకోను. ప్రశ్నలను పట్టుకొని రావాలి, రాజ్యాంగాన్ని పట్టుకొని రావాలి. మీ పెన్నునే గన్నుగా వాడి ప్రతి సమస్యని పరిష్కరించే అంతవరకు నాయకులపైన కంప్లైంట్స్ ఇస్తూనే ఉండండి. ఏదో ఒక్కరోజు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నీ వెంట పెన్ను పట్టుకున్న నీ వెంట ఒక సైన్యమే నిలబడుతుంది. ఆ సైన్యమే రేపటి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఓటు చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత యువత లోపల ఉంది. మన సమస్యలపైన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా యువత వద్ద ఉందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాం. ఏం కామెంట్లు చేసుకుంటారో చేసుకోరు, ఇబ్బంది ఏం లేదు. కామెంట్లకో మాటలకో ఆటలకో వెనకడికి వేసే ప్రసక్తి లేదు. మాట్లాడుతూనే ఉంటాం, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడిపిస్తాం. చూస్తున్నాను ప్లస్ టీ తెలంగాణ. థ్యాంక్ యూ.